వార్తలకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్, అల్వాల్, బొల్లారం, పారడైజ్, చిలుకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో నగరవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ నెలకొనడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని ఆదేశించారు. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో వరంగల్, హన్మకొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్లోని ఎల్బీనగర్, శివనగర్, హంటర్ రోడ్డు ప్రాంతాల్లోని నివాసాలకు వరద నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా వర్షాల నేపథ్యంలో వరంగల్, హన్మకొండ కలెక్టరేట్లలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచారు. అవసరమైన ప్రజలు 1-800-425-1980 నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ వర్షాల వల్ల 16,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి సంస్థకు సుమారు 2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై, ఇళ్లలో, పాఠశాలల్లో, ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరుతోంది. అధికారులు వరద నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల తీవ్రత ఎలా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టింది. ఇక నిన్న మొన్నటి వర్ష ప్రభావం చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే ప్రస్తుతం చూసినట్లయితే భూపాలపల్లి జిల్లాలో 2 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు సింగరేణికి భారీ నష్టం వాటిల్లింది. తర్వాత గోదావరికి సంబంధించి కాళేశ్వరం దగ్గర నీటి మట్టం కూడా కొద్దిగా పెరుగుతూ ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్ జిల్లా చూసినట్టయితే మున్సిపల్ పరిధిలో ఈ భారీ వర్షాలతో ఈ నివాసాల్లోకి వరద నీరు చేరింది. ప్రధానంగా వరంగల్ జిల్లా ఏదైతే ఉందో వరంగల్ జిల్లా చూసినట్టయితే ఎల్బీ నగర్, శివనగర్ నుంచి మొదలుకుంటే వేరే అంటే చిన్న చిన్న కాలనీల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక హన్మకొండలోని పరిమళ కాలనీ, వేరే అదర్ కాలనీస్ లో కూడా విపరీతంగా నీళ్లు నివాసాల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్లు, తర్వాత మున్సిపల్ కమిషనర్ ముగ్గురు కూడా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ప్రధానంగా జీడబ్ల్యూఎంసీ పరిధిలో 3 DRF బృందాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో, నివాసాల్లో ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ శాఖ, తర్వాత విపత్తు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడైతే వాటర్ నిలిచాయో, ఎక్కడైతే బురద ఉందో ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు సంబంధించిన మెడికల్ కిట్స్ కానీ, తర్వాత వారికి సంబంధించిన ఆహారాలను కానీ అందిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్లు, వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లతో పాటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఈ ముగ్గురు కలెక్టర్లు కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పర్యటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు, రేపు సెలవు ప్రకటించడంతో పాఠశాలలన్నీ కూడా ఈ రోజు నడవడం అంటే ప్రారంభం కాలేదు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భారీ వర్షాలు ఉన్నాయనే సూచనల మేరకు ఏవైతే అంటే అధికారులకు అత్యవసర
శాఖల్లో పనిచేస్తున్న అధికారులకి సెలవులు రద్దు చేయడం జరిగింది. తర్వాత అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు పాటిస్తూ బయటికి రావడం లేదు. ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మాత్రం వర్షం ఎక్కువగా లేదు, కాకుంటే వర్షం పడే సూచనలు మాత్రం ఆగుపడుతున్నాయి. నిన్న నైట్ నుండి ఈ రోజు మార్నింగ్ వరకు చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో 135.4 mm వర్షం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే వర్షం లేదు. అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇక రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాల్వలతో పాటు చెరువులపై నిఘా పెంచాలని తెలిపారు. విపత్తు సూచనలు కనిపిస్తే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సహా అన్ని విభాగాల అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్దం కావాలని ఆదేశించారు. అల్పపీడనం ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై అన్ని శాఖల మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ ఉదయం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ 3 రోజులు ఖచ్చితంగా విధుల్లో ఉండాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు, 102 వాహనాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి రోగులను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు. వాగులు, వంకలు పొంగిపొరలే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలను, సూచనలను కలెక్టర్లు, ఇతర అధికారులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పోలీసులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలని, అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ, చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్కు, పోలీస్ అధికారులకు, ఇతర అధికారులకు అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ములుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి, మరొక వైపు జంపన్న వాగు, అదేవిధంగా ప్రతి ఊరికి ఒక వాగులు, వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా, వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా చేపల వేటకు పోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి. భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 1,74,533 క్యూసెక్ల ఇన్ఫ్లో, 2,33,041 క్యూసెక్ల అవుట్లో ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులుగా నమోదైంది. జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.95 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ కేసులో నటి మంచు లక్ష్మి ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ ఆమెను
ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో మంచులక్ష్మి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకొని రావాలని సూచించింది. ఈ నేపథ్యంలో నేడు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి మంచులక్ష్మి వెళ్లారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ అధికారులు మంచులక్ష్మిని ప్రశ్నించారు. యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ను మంచులక్ష్మి ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ సంస్థల నుంచి ఆర్థిక పరమైన లావాదేవీలపై మంచులక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ రాణాలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ కేసులో టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. గతంలో 1xBet అనే బెట్టింగ్ యాప్ ను సురేష్ రైనా ప్రమోట్ చేశారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. పలు అడ్వర్టైజ్మెంట్లలో నటించారు. ఈ నేపథ్యంలో నిషేధిత బెట్టింగ్ యాప్ యాడ్స్ లో నటించినందుకు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. యాప్ యాడ్స్, ఇతర ప్రమోషన్ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, చెల్లించిన మొత్తం ఏ రూపంలో అందింది అనే విషయాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణకు విడుదల చేస్తున్న నిధులను ఇతర పథకాలకు మళ్లించినట్లు ఉదంతాలేమీ తమ దృష్టికి రాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ తెలిపారు. నిన్న లోక్సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఎక్కడైనా నిధుల దుర్వినియోగం గురించి ఫిర్యాదులొస్తే వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బృందాలతో తనిఖీ చేయించి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణ నుంచి గత 5 ఏళ్లలో $9.64 మిలియన్ విలువైన పసుపు ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. లోక్సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయిన పసుపులో భారత్ వాటా 66% మేర ఉన్నట్లు చెప్పారు. భారత్ నుంచి అత్యధికంగా బంగ్లాదేశ్, యుఏఈ, అమెరికా, మలేసియా, మొరాకోలకు వెళ్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 566 కిలోమీటర్ల రహదారులు నిర్మించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక్కడ 319 మొబైల్ టవర్లు ప్రారంభమయ్యాయన్నారు. 11 ఏకలవ్య మోడల్ స్కూళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 514 పోస్టాఫీసులు, 150 బ్యాంక్ శాఖలు, 131 ఏటీఎంలు పనిచేస్తున్నాయన్నారు. నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం. అవయవ దానం ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడే మహత్తర కార్యాన్ని గుర్తు చేసే ఈ రోజును ప్రజల్లో అవగాహన కల్పించడం, దాతలను ప్రోత్సహించడం లక్ష్యంగా జరుపుకుంటారు. అయితే అవయవ దానాల్లో మన దేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దేశంలో మాత్రం అవయవ దానాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అవయవ దానం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడే గొప్ప సేవ. శరీరంలోని కీలక అవయవాలు సరిగా పనిచేయకపోతే అవయవ మార్పిడి ద్వారా కొత్త జీవితాన్ని పొందవచ్చు. ఒకే దాత గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలను దానం చేసి 8 మంది వరకు ప్రాణాలను కాపాడగలరు. 18 ఏళ్లు దాటిన ఎవరైనా అవయవదాతగా నమోదు చేసుకోవచ్చు. బతికున్నప్పుడు రక్తం, కిడ్నీ, కాలేయంలో కొంత భాగాన్ని, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత గుండె, చర్మం, కంటి కార్నియా వంటివి దానం చేయవచ్చు. 1954లో అమెరికాకు చెందిన రోనాల్డ్ లీ హెర్రిక్ తన కవల సోదరుడికి కిడ్నీ దానం చేయడంతో అవయవదానం ప్రారంభమైంది. డాక్టర్ జోసెఫ్ ముర్రే ఈ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. ఈ సంఘటనను స్మరించేందుకు 2005లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు 13ను ప్రపంచ అవయవదాన దినోత్సవంగా ప్రకటించింది. భారత్లో జాతీయ అవయవదాన దినోత్సవం ఆగస్టు 3న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అవయవదానంపై ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ నెట్వర్క్ గణాంకాల ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా 48,000 కంటే ఎక్కువ అవయవ మార్పిడిలు జరిగాయి. 24,000 మందికి పైగా దాతల నుంచి అవయవాలు సేకరించారు. అయినప్పటికీ 1,00,000కు పైగా మంది ఇంకా అవయవాల కోసం నిరీక్షణ జాబితాలో ఉన్నారు. భారతదేశంలో అవయవదానం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రతి 10 లక్షల మందికి కేవలం ఒక దాత మాత్రమే అందుబాటులో ఉన్నారు. 2024లో దేశవ్యాప్తంగా 18,900 అవయవ మార్పిడిలు జరిగాయి. ఇది ప్రపంచంలో 3వ స్థానంలో నిలిపింది. అయితే 3 లక్షల మందికి పైగా ప్రజలు అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. సకాలంలో అవయవాలు అందక రోజుకు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అవయవదానంపై అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది. మానవ అవయవాల మార్పిడి చట్టం సవరణలతో అవయవదాన ప్రక్రియను సులభతరం చేసింది. గ్రీన్ కారిడార్ల ఏర్పాటు, ఆర్థిక సహాయం కోసం ఆయుష్మాన్ భారత్, రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకాలను అమలు చేస్తోంది. అవయవ రవాణా, నిర్వహణ కోసం ఎస్ఓపీలను రూపొందించి దాతలను ప్రోత్సహించేందుకు ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు, అవార్డులు అందిస్తోంది. ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు, దాతల నమోదు చురుకుగా సాగుతోంది. అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ NOTTO అవార్డు ప్రకటించింది. కాగా 2024లో తెలంగాణలో వందలాది అవయవ మార్పిడిలు విజయవంతంగా జరిగాయి. ప్రత్యేకించి కిడ్నీ, కాలేయ మార్పిడిలు ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ గా ప్రకటించిన వారి నుంచి అవయవ సేకరణ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దాతల కొరత ఇంకా ప్రధాన సవాల్గా మిగిలి ఉంది. అవయవ దానం అనేది కేవలం వైద్య ప్రక్రియ మాత్రమే కాదు, ఇది మానవత్వం, కరుణకు గొప్ప చిహ్నం. ఒక దాత 8 మంది వరకు ప్రాణాలను కాపాడగలడు. అయితే అపోహలు, అవగాహన లేమి వల్ల చాలా మంది దాతలుగా ముందుకు రావటం లేదు. ఈ రోజు వాకథాన్లు, సెమినార్లు, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ అవయవదాన దినోత్సవం మనలో ఒకరి దానం ఎందరి జీవితాలను మార్చగలదో గుర్తు చేస్తుంది. ఒక్క అడుగు ముందుకేసి అవయవదాతగా నమోదు చేసుకోవడం ద్వారా మనం ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అమృత్ కాల్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు సంగారెడ్డి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. దేశ ప్రజల్లో జాతీయ భావం ఉప్పొంగేలా మోదీ చేపట్టిన కార్యక్రమాలు హర్షణీయమని సంగారెడ్డి జిల్లా వాసులు అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ జవాన్ దేవరాజ్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల భక్తిని, ప్రేమను తెలియజేయాలని కోరారు. సంగారెడ్డి వాసులు శ్రీశైలం మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగంతో సాధించిన స్వాతంత్ర్యం, దాని విలువను యువత తెలుసుకోవాలని, అందరూ కుటుంబ సమేతంగా జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అమృత్ కాల మహోత్సవాల సందర్భంగా హరిఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. వచ్చే 15 ఆగస్టున స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటా ఉంటాం. ప్రతి ఇంటిపైన మనం ప్రతి ఒక్కరూ ఈ దేశంలో భాగమైనటువంటి జాతీయ భావం కలగడానికి మరి ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తమ జాతీయ పతాకాన్ని ఎగురవేసే హక్కును కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాకనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఘర్ ఘర్ తిరంగాని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెప్తున్నారు, అందరు ఏరేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఘర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద మన జెండా ఎగరేయాలని, ఇది ఒక హాలిడే లాగా కాకుండా ఒక పండుగలాగా చేయాలి. అదేవిధంగా మన ధనశ్రీ గ్రామంలో మనం అంతా కలిసి ఒక అమరవీరుల స్తూపం స్థాపనం చేస్తున్నాము. 15 ఆగస్టు రోజు ఓపెనింగ్ చేస్తున్నాం, గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నాం. మనం హర్ఘర్ తిరంగా ప్రోగ్రాం ఇవ్వడం చాలా సంతోషకరం. ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేయమని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి పౌరుడు ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేస్తూ మన భావితరాలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. $10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హర్ ఘర్ తిరంగాలో భాగంగా గాంధీనగర్లోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన నివాసంలో త్రివర్ణ పతాకం ఎగురవేసి సెల్ఫీ తీసుకున్నారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా డెహ్రాడూన్లోని తన నివాసంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. చండీగఢ్లోని తన నివాసంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వీటి తయారీలో సెమీ కండక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో దేశంలో 4 సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏపీ సహా ఒడిశా, పంజాబ్లో సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. మొత్తంగా 4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. 4 सेमीकंडक्टर प्रोजेक्ट्स अप्रूव हुए हैं, 2 उड़ीसा में, 1 पंजाब में और 1 आंध्रा में। आप जानते हैं कि 2022 में जब सेमीकंडक्टर मिशन लॉन्च हुआ, माननीय प्रधानमंत्री जी का दूरदर्शी नेतृत्व है, जिस के तहत उन्होंने एक लॉन्ग टर्म स्ट्रैटेजी के तहत काम चालू किया। कंप्लीट इकोसिस्टम पे ध्यान देने का प्रधानमंत्री जी का हमेशा मार्गदर्शन रहा और साथ ही साथ जो इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग अपनी बहुत अच्छी आगे बढ़ी है, उससे भी सेमीकंडक्टर की डिमांड लगातार बढ़ती जा रही है। तो अब कंप्लीट इकोसिस्टम डिजाइन, वेफर फैब्रिकेशन, पैकेजिंग, मैन्युफैक्चरिंग ऑफ कंपोनेंट्स, असेंबली, टेस्टिंग, फाइनल प्रोडक्शन, हर चीज पे इलेक्ट्रॉनिक्स के हर सेक्टर पे, हर डायमेंशन पे काम चल रहा है। భారతదేశం సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. మన డిజిటల్ భవిష్యత్తుకు శక్తినివ్వటంతో పాటు ప్రపంచ ఆవిష్కరణలను నడిపించడానికి ప్రభుత్వం ఒక ఎకోసిస్టమ్ను నిర్మిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ యూనిట్ల ఆమోదానికి సంబంధించిన మంత్రివర్గ నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అలాగే అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారతదేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో మన దేశంలో కూడా ఎలక్ట్రానిక్స్ కు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోంది. 2021 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్ల రూపాయల వ్యయంతో చిప్ల తయారీకి PLI పథకాన్ని ప్రకటించింది. దేశంలో ఇప్పటికే 6 సెమీ కండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ 4 కొత్త ప్రాజెక్టులతో వీటి సంఖ్య మొత్తంగా 10కి చేరింది. 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఎలక్ట్రానిక్ తయారీ ఎకోసిస్టమ్కు ఉత్ప్రేరకంగా పనిచేయడం ద్వారా ఇవి పరోక్షంగానూ అనేక ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడనున్నాయి. సెమీ కండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఆమోదించిన ఈ 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడంలో, ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంది. సెమీ కండక్టర్లను మొబైల్ ఫోన్లు, సెటాప్ బాక్సులు, ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారు. తద్వారా ఆత్మనిర్భర భారత్కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది. భారతదేశంలో సెమీ కండక్టర్ తయారీ రంగం ఇటీవలి సంవత్సరాలలో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది యువతకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. ఈ రంగం ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెలికాం, రక్షణ మరియు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాలకు కీలకమైన సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. 2026 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ రంగం 10 లక్షల ఉద్యోగాలను సృష్టించగలదని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇందులో చిప్ ఫ్యాబ్రికేషన్లో 3 లక్షలు, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్లో 2 లక్షలు మరియు చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్,
సప్లై చైన్ విభాగాల్లో మరిన్ని ఉద్యోగాలు ఉంటాయని అంచనా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ సింగపూర్ మంత్రిత్వ స్థాయి రౌండ్ టేబుల్ 3వ దశ సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్ ఈ సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రి గోన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి జోసెఫిన్ థియో ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ రౌండ్ టేబుల్ భారత్ సింగపూర్ సహకారం కోసం కొత్త ఎజెండాను రూపొందించే ప్రత్యేక వేదిక అని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ఈ 3వ దఫా సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతోందని పేర్కొంది. బంగ్లాదేశ్ నుంచి జనపనార ఉత్పత్తులు, తాళ్ల దిగుమతులను భారత్ నిషేధించింది. జనపనార ఫ్యాబ్రిక్స్, తాళ్లు, బస్తాలు వంటి వస్తువులు ఇకపై మహారాష్ట్రలోని నవాషేవా సీపోర్ట్ ద్వారా మాత్రమే భారత్లోకి ప్రవేశించనున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ డీజీఎఫ్టీ ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతా నియంత్రణ, దేశీయ పరిశ్రమ రక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. నిషేధించిన ఉత్పత్తులను భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఏ ల్యాండ్ పోర్టు ద్వారా దిగుమతి చేయడానికి అనుమతి లేదని వెల్లడించారు. కూరగాయలు, పప్పు ధాన్యాలు సహా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో 1.55% దిగివచ్చింది. ఇది దాదాపు 8 ఏళ్ల కనిష్ట స్థాయి. 2017 జూన్లో నమోదైన 1.46% తర్వాత ఇదే తక్కువ. 2025 జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.1%గా ఉండగా గత ఏడాది జూలైలో 3.6%గా నమోదైంది. 2019 జనవరి తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్బీఐ లక్ష్యమైన 2% దిగువకు ద్రవ్యోల్బణం వచ్చింది. జూలైలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 1.76%గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార ద్రవ్యోల్బణానికి ఇదే కనిష్ట స్థాయి. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ రేటు 1.18% కాగా పట్టణ ప్రాంతాల్లో 2.05%గా ఉంది. అస్సాంలో అత్యంత తక్కువగా 0.61%, కేరళలో ఎక్కువగా 8.89% ద్రవ్యోల్బణం నమోదైంది. ఇక దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంతో 80,422 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు ఎగబాకి 24,568 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.65 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతి సుజుకి, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు. పాఠశాలలకు 2 రోజుల పాటు సెలవులు. హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షం. జీహెచ్ఎంసీ పరిధిలో 2 రోజుల పాటు ఒంటిపూట బడులు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం సూచన. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్. వైద్య శాఖ సిబ్బంది ఖచ్చితంగా విధులకు హాజరు కావాలంటూ మంత్రి రాజనరసింహ ఆదేశాలు. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కొనసాగుతున్న విచారణ. హైదరాబాద్ లో నటి మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. తమ నివాసాలపై జాతీయ జెండాలు ఆవిష్కరించిన పలు రాష్ట్రాల సీఎంలు. తెలంగాణ నుంచి గత 5 ఏళ్లలో $9.64 మిలియన్ విలువైన పసుపు ఎగుమతి చేసినట్లు తెలిపిన కేంద్రం. ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 66% ఉన్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్. దేశంలో 8 ఏళ్ల కనిష్టానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం 1.55%గా నమోదు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.